భాగ్యంతో సుకన్య ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినేసిన రామరాజు నిజం బయట పెట్టేసిన చందు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. శ్రీవల్లి గురించి రామరాజు నిజం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఏంటి ప్రేమ ఇదంతా? కొంచెముంటే నిజం చెప్పేసేదానివి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అవునే, ఎందుకే ఇంత ఆవేశం నీకు? నువ్వు నిజం చెప్తే మీ మావయ్య నన్ను అలాగే నర్మదని కలిపి బయటికి తోసేస్తాడే అని చెప్పేసి అంటూ ఉండగా, అది కాదత్త, ఇంకెప్పుడు నిజం చెప్పే ప్రయత్నం చెయ్యకు. నువ్వు నిజం చెప్పొద్దు. అది సమయం వచ్చినప్పుడు దానంతట అదే బయటకు వస్తుందని చెప్పేసి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంట్లో జరిగింది వెంటనే తల్లికి చేరవేయాలి కదా. ఫోన్ చేసి, అమ్మోయ్ నీకు గుడ్ న్యూస్ చెప్పాలే, ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అయితే ఈలోగానే చందు వచ్చేస్తాడు. మొదలు పెట్టావా? అప్పుడే మొదలు పెట్టేశావా? ఇంట్లో జరిగిన గొడవ విషయాన్ని మీ అమ్మకి మోసేస్తున్నావా? నాకు తెలుసు నువ్విక్కడ ఏం జరిగినా అక్కడికి మోస్తావని. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఇక్కడి విషయాలు అక్కడ చెప్పడానికి లేదు అని చెప్పాను. కానీ నువ్వు వినడం లేదు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ఆల్రెడీ పుట్టింటికి వెళ్ళిపోయి ఏదో మన బిడ్డ నీ కడుపులో ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు. లేకపోతే ఈ ఇంట్లో నీకు కాలు పెట్టే అర్హత కూడా లేకుండా పోయేది. నువ్వు ఇలానే కనుక మాటలు చేరవేస్తూ ఉంటే ఇది మళ్ళీ ఏదో ఒక రోజు పెద్ద గొడవకి దారి తీస్తుంది. మెడ పట్టుకు బయటికి తోసేస్తే ఎవరు చెప్పినా ఏం జరిగినా సరే నిన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చే ప్రసక్తే ఉండదు. కడుపులో బిడ్డ గురించి అంటావా? బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని నేను తిరిగి తెచ్చేసుకుంటాను తప్ప నిన్ను మాత్రం నా ఇంటి గడప తొక్కనివ్వను. మీ వాళ్లకు ఇక్కడ జరుగుతున్న ఏ విషయమూ తెలియకూడదు. నువ్వన్నా నీ మేనత్త కూతురు సుకన్య అయినా సరే, ఇద్దరిలో ఎవరైనా ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేస్తే ఇద్దరూ కలిపి ఈ క్షణమే బయటికి వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి లేదు అని చెప్పేసి మరోసారి చందు వల్లికి వార్నింగ్ ఇస్తాడు. అలా ఇక చందు బయటకైతే వెళ్ళిపోతాడు. వామ్మో వామ్మో, కొంచెం ఉంటే నిజంగానే బయటికి తోసేసేవాడిగా. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మతో మాట్లాడే కన్నా ముందు నా కాపురాన్ని నిలబెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. మా అమ్మ చేసిన పనుల వల్ల నా కాపురమే కూలిపోయే పరిస్థితి వచ్చింది. కడుపులో బిడ్డే లేడని, ఆ కడుపే అబద్ధమని, ఇది కూడా మోసమే అని తెలిసిన రోజు నా పరిస్థితి, నా కాపురం ఏమైపోతుందో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. సుకన్య అయితే, ఎందుకే బాధపడతావు? బాధపడాల్సిన పనేముంది? ఈ సుకన్య ఉంది కదా, నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటుంది. నువ్వే పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నావు. నీ కారణంగానే ఈ ఇంట్లో తెలియకూడని వాళ్లకు కూడా నిజాలు తెలిసిపోతాయేమోని భయంగా ఉంది. ఈ సుకన్య అంటే నీకెలా కనిపిస్తుంది? నేను నిజాలు ఎందుకు చెప్తాను? అత్త నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో తెలుసా? అత్త కన్నా 4 ఆకులు ఎక్కువే చదివానని తెలుసు కదా. ఎంత కాదనుకున్నా తన మేనకోడల్ని కదా. తన అలవాట్లు తన బుద్ధి రాకపోతే ఎవరి బుద్ధి వస్తుంది? అందుకనే అత్త తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పెట్టింది. ఎక్కడ నోరు జారి నువ్వు నిజాన్ని బయట పెట్టేస్తావో అన్న భయంతో కూడా అత్త నన్ను ఇక్కడ ఉంచింది. నీ కడుపు రహస్యం ఎప్పటికీ బయటపడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య. అయితే ఎలా బయటపడకుండా ఉంటుంది? నెలలు పెరిగే కొద్దీ కడుపు పైకి కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించకపోతే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటుందా? అప్పుడు ఆలోచిద్దాంలే. ప్రస్తుతానికైతే ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు అని చెప్పేసి సుకన్య చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా, నేనంటే నీకు ఇంత ప్రేమేంట్రా? తప్పు చేశానని తెలిసినా కూడా ఒక్క మాట కూడా అనలేదేంటి? ఎవరి కోసం చేశావు? ఎవరి కోసం ఆలోచించి చేశావు? నా కోసమే కదా ఇదంతా చేశావు. నా కోసం నువ్వు ఇంతగా ఆలోచించి, ఇంత ప్రేమని చూపించి, నా కష్టంలో పాలు పంచుకోవాలని ప్రయత్నించావు. నీకన్నా నాకు కావలసిన వాళ్ళు, నీకన్నా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? అమ్మ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఇంటికి చిన్న కొడుకుగా
తను ప్రాణం పెట్టి చూసుకునేది. ఇంట్లో అందరూ కూడా ఇంటికి చిన్నవాడిని కాబట్టి నన్ను చాలా ఇష్టంగా చూసుకునేవారు. నేను చేసిన తప్పుల్ని, ఒప్పుల్ని నాన్న దగ్గర బయటపడకుండా కప్పిపుచ్చుకొని నన్ను కవర్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమించి నా కోసమే బ్రతుకుతున్న నిన్ను నేనెందుకు అపార్థం చేసుకుంటానే? నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఆ రోజు మనమిద్దరం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత కూడా ఎన్నో రోజులు మనిద్దరం గొడవ పడుతూనే బ్రతికాం. పెళ్ళికి ముందు మనిద్దరం ఎన్నో గొడవలు పడ్డాం. కానీ భగవంతుడు మనిద్దరికీ రాసి పెట్టాడు అన్న విషయం ఇన్నాళ్లకు మనకి అర్థమయ్యింది. అందుకే ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఎలా జరిగింది ఏంటి అన్న విషయం నువ్వెవ్వరి దగ్గర బయట పెట్టాల్సిన అవసరం లేదు. నా మంచితనాన్ని నువ్వు ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడు నేనేంటో, నా మనసేంటో, మనమేంటో, మన మధ్య ప్రేమ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. ఆ రోజు వాళ్ళే అర్థం చేసుకుంటారు. మనం ఒకరికి ప్రూవ్ చేసుకోవడం కోసం మనల్ని మనం తక్కువ చేసుకుని చూపించిన అవసరం అంతకన్నా లేదు. ముఖ్యంగా నువ్వెవరి దగ్గర తలదించుకోకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర నా ప్రేమ గర్వంగా ఉండాలి. గతాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చి నువ్వు తప్పు చేసిన దానిలా అందరి ముందు నిలబడ్డం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఈ విషయాన్ని ఎవరి ముందు బయట పెట్టనని మాట ఇవ్వు అని చెప్పేసి ధీరజ్ అయితే ప్రేమ దగ్గర మాట తీసుకుంటాడు. అలా ప్రేమ బాధపడుతూనే ఎంత మంచివాడివరా, నీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఇక ప్రేమ అయితే ధీరజు భుజానికి జారపడి బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళ మధ్య మరింత ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఇక రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ప్రేమ ఎందుకు పదే పదే ఏదో చెప్పాలి, ఏదో ఉంది అని చెప్పి మాట్లాడింది, కానీ ఆ నిజమేంటో బయట పడలేదేమో, ఏదో రహస్యంగానే ఉండిపోయినట్టుందేంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. అంతకన్నా ఎక్కువగా ఆలోచించడు. పెద్దగా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే పూర్తి నిజం తెలియదు కాబట్టి రామరాజుకి. అసలు ఏ సిచ్యువేషన్లో పెళ్ళైందో తెలిస్తే రామరాజు ఆలోచనలు కూడా వేరుగా మారిపోతాయి. ఇలా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూస్తే వల్లి అయితే మాత్రం తన తల్లికి ప్రతి చిన్న విషయాన్ని చేరవేస్తూనే ఉంటుంది. ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని చేరవేస్తూ ఉంటుంది. సుకన్యను ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని సుకన్య వెనకాల పడుతూ ఉంటాడు తిరుపతి అయితే. ఇక్కడ వేదవతి అయితే మాత్రం ప్రేమ నర్మత్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళతో కలిసి వంట చేస్తూనే, ఏంటి ఇద్దరు కోడళ్ళు ఎందుకలా సైలెంట్గా ఉన్నారు? ఏ ప్రేమ, ఇంకా నువ్వు ఆ బాధలోంచి బయటికి రాలేదా? లేదత్తా, ఆ బాధలోంచి ఎప్పుడో బయటకు వచ్చేసాను. నేను బాధపడడం లేదు. ఇంత మంచి భర్తని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే నిజంగా ఏ జన్మ పుణ్యమో. ఇదంతా నీ వల్లే జరిగిందత్తా. మేనత్తవై ఉండి నువ్వు నా కోసం ఎంతగానో ఆలోచించావు. మేనత్త అంటేనే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు. నువ్వు అలానే ఆలోచించి నాకు ఇంత మంచి భర్తని బహుమతిగా ఇచ్చావు. లేకపోతే నేను జీవితాన్నే కోల్పోయేదాన్ని. ఆ రోజు నువ్వు పెళ్లి చేసిన రోజు నాకు కోపం వచ్చింది. మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసేశారనే బాధ కలిగింది. కానీ నువ్వు నిజంగా దేవతివత్త, గొప్ప కొడుకుని ఇచ్చావు. నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ అదృష్టం ఎవ్వరికీ దక్కదు అని చెప్పేసి ప్రేమ తన అదృష్టంతో పొంగిపోతూ ఉంటుంది. నా కొడుకు మంచివాడే, ఆ విషయం నాకు ఎప్పుడూ తెలుసు. ఎవ్వరికి ఎలాంటి కష్టాన్ని రానివ్వకుండా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి వాడి మనసు తెలిసిన దాన్ని. వాడు ఎప్పుడూ కూడా అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటాడు. అందరి కష్టం తన కష్టంగా భావిస్తాడు. తను బాధపడుతున్న అవతలి వాళ్లను సంతోషంగా ఉంచాలని కోరుకుంటాడు అని చెప్పేసి వేదవతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే సుకన్య లోపలికి వచ్చి వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏంటి ఈవిడి గారికి కూడా చాటుగా మాటలు వినే అలవాటు ఉన్నట్టుందేంటి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉండగా, ఎవరు గవర్నమెంట్ కోడలా? ఇంకెవరు, వల్లి గారి ఇక మేనమామ కూతురు సుకన్య గారు. మనం మాట్లాడుకుంటుంటే చాటుగా ఆవిడ మాటలు వింటుంది. వల్లి కన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్టుందే.
అవునవును. వల్లి కాదు. వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం కన్నా ఎక్కువే చదివినట్టు కనిపిస్తుంది. హలో! ముందుకు రండి అని చెప్పనేసరికి, అయ్యో! మీ మాటలు వినడానికి రాలేదు. మా వల్లికి జ్యూస్ కావాలంటే తీసుకువెళ్ళడానికి వచ్చాను. జ్యూస్ కావాలి అనుకున్న దానివి డైరెక్ట్‌గా వంటగదిలోకి రావచ్చు కదా! చాటుగా తొంగి తొంగి చూడడం ఎందుకు? అదే కొత్త కదా! ఒక్కసారే వస్తే మీరు మాట్లాడుకుంటున్నారు కదా! ఏమనుకుంటారో అని ఉండిపోయాను. చాలులే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ ఇంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ అత్త భాగ్యం చెప్పినట్టు అలా ఆడి ఈ ఇంట్లో ఏదైనా గొడవలు సృష్టించాలని కనుక చూస్తే నీ పళ్ళు రాళ్ళ కొడతాను అని చెప్పేసి ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది. అయ్యో! నేనెందుకు అలా చేస్తాను? నేనేం అలా చేయను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుకన్య అయితే అక్కడి నుంచి జ్యూస్ తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తుంది. అమ్మోయ్! నీ తోటి కోడలు నర్మద చాలా తెలివైందే బాబు. నేనేంటూ ఇట్టే పసిగట్టేసింది. అందుకే కదా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నువ్వు తెంగర వేషాలు వేసి వాళ్లకు నువ్వు దొరికిపోవడమే కాకుండా నా గురించి బయట పెట్టేశావు అంటే ఇక నా కాపురానికే ముప్పొస్తుంది. నన్ను వెంటనే బయటికి తోసేస్తారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంట్లో ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి అయితే. నేను ఈ ఇంటికొచ్చింది ఈ ఇంట్లో సంతోషంగా ఉండిపోవడానికి కాదు, ఈ ఇంట్లో మంట పెట్టి వెళ్ళడానికి. భాగ్యమత్త ఈ ఇంట్లో మంట పెట్టి ఈ కుటుంబాన్ని మొక్కలు చేసి మరీ రమ్మని చెప్పింది. ఇక నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండాలి అంటే ఈ కుటుంబం మొక్కలవక తప్పదు. ఈ కుటుంబాన్ని మొక్కలు చేసి అప్పుడే కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది. నువ్వు వట్టి అమాయకురాలివే, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. భాగ్యమైతే చాలా పగడ్బందీగా చాలా ప్లాన్లు చెప్పి ఆ ఇంటి నుంచి నర్మదను ప్రేమను బయటికి తోసేయమని ఆ ఇంటిని మొక్కలు చేసి ఇక శ్రీవల్లి చందు మాత్రమే ఆ ఇంట్లో ఉండేలా చేయమని చెప్పి పగడ్బందీగా ప్లాన్ చేసి పంపిస్తుంది తన మేనకోడల్ని ఆ ఇంటికైతే. ఇంక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక సుకన్య అయితే మాత్రం తన మేనత్త భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఎవ్వరూ చూడకుండా చాటుగా వెళ్ళి ఎవరూ చూడకుండా అటు ఇటు నక్కి నక్కి వెళ్ళడం రామరాజు చూసేస్తాడు. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా అటు వాళ్ళు చూస్తున్నారా ఇటు వీళ్ళు చూస్తున్నారా అని చెప్పి అనుకుంటూ నక్కి నక్కి వెళుతుందేంటి, ఎక్కడికి వెళుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి వెనకాలే వస్తాడు రామరాజు. ఈలోగానే తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఇక మాట్లాడడానికి వాళ్ళ అత్తకి ఫోన్ చేస్తుంది. అదేంటి ఎవరికి ఫోన్ చేస్తుంది, ఇంత సీక్రెట్గా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడే నిలబడిపోతాడు రామరాజు. అయితే ఈలోగానే భాగ్యం ఫోన్ ఎత్తేసరికి, అత్తోయ్ బాగున్నావా? నేను బాగానే ఉన్నానులే, కానీ అక్కడ నువ్వు అమ్మడు ఎలా ఉన్నారు? అక్కడంతా బాగానే ఉందిగా, అమ్మడి గురించి ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదుగా? అత్తోయ్ ఇక్కడున్నది ఎవరు? సుకన్య. ఎక్కడ అనుమానం రానిస్తాను, ఎట్టి పరిస్థితిలోని ఎలాంటి అనుమానం రానివ్వను. అసలు మన వల్లికి కడుపే లేదన్న విషయాన్ని ఇక్కడ ఎవ్వరికీ తెలియనివ్వకుండా మేనేజింగ్ చేసేయడానికే కదా నువ్వు నన్ను ఇక్కడికి పంపించేశావు. అందుకనే నేను కూడా అలాగే మేనేజింగ్ చేసేస్తున్నాను. ఇక వల్లి వదిన అచ్చం కడుపుతో ఉన్నట్టుగానే ఇక్కడ అందరినీ తెగ నమ్మించేస్తున్నాను. అందరూ చాలా ఆశలు పెట్టేసుకున్నారు. కానీ ఒకటత్త, ఇప్పుడంటే ఏదో మేనేజింగ్ చేసేసావు, మరి మరి కడుపు పైకి వచ్చే కొద్దీ వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అప్పుడెలా మేనేజింగ్ చేసేస్తావు? నేను చూసుకుంటాను కదా. అక్కడ మాత్రం నోరు జారి ఎవ్వరికి ఈ విషయం తెలియకుండా చూసుకో. నువ్వే నోరు జారి నిజం బయట పెడితే అమ్మని నిన్ను ఇద్దరిని కలిపి బయటికి గంటేస్తారు. అయ్యో, ఆ అవకాశం ఈ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇస్తాను? ఈ ఇంట్లో వాళ్ళ ముందు అసలు వల్లి కడుపుతో లేదన్న విషయాన్ని తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడతాను. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే ఇది చాలా త్వరగా బయట పెట్టాల్సిన విషయం. ఇది ఆలస్యం చేసే కొద్దీ ఈ విషయంలో దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. నేనైతే ఏదో రకంగా ఇక ఈ ఇంట్లో అందరినీ నమ్మించేస్తాను. ఆ తర్వాత మిగతాది నువ్వే చూసుకోవాలి. నేను చూసుకుంటాలే, నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. ఇలా ఫోన్ పెట్టేస్తుంది.
అంతే. వెనకాలే ఉన్న రామరాజుకి వల్లికి కడుపు లేదు అన్న విషయం తెలిసిపోతుంది. వల్లి కడుపు నాటకం గురించి బయటపడిపోతుంది. ఊహించని విధంగా వల్లి కడుపు నాటకం బయటపడిపోవడంతో వల్లి అంటూ గట్టిగా అరిచేసరికి మొత్తం అందరూ హాల్లోకొచ్చేస్తారు. ఏమైందండి? ఏమైంది? మీరెందుకు అంత గట్టిగా కేక వేశారు? ఏం జరిగిందండి? పైగా వల్లినెందుకు పిలిచారు? మావయ్య గారు, ఏమైంది మావయ్య గారు? ఎందుకు పిలిచారు అని చెప్పేసి అంటూ తెగ తడబడిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఈలోగానే ఏమైంది నాన్న? వల్లి, నువ్వు కడుపుతో ఉన్నావా? అదేంటండి అలా అడుగుతారు? స్కానింగ్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చారు కదా, పైగా నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వెంటే వెళ్ళారు కదా. నువ్వాగు భుజమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావా లేదా? నీ కడుపులో బిడ్డ ఉందా లేదా? నిజం మాత్రమే చెప్పు, చెప్పు అని చెప్పి గట్టిగా రామరాజు నిలదీస్తాడు. మావయ్య గారు, అది కదండి, నేను చెప్పేది వినండి. ఏంటి నాన్న, ఏమంటున్నారు మీరు? నిజం చెప్పమని నీ భార్యని అడుగు చందు అని చెప్పనేసరికి ఈలోగా ఏంటి వల్లి, నాన్న ఏమంటున్నారు? నీ కడుపులో బిడ్డ లేదా అని చెప్పి అడిగేసరికి నేను నేను అని చెప్పి నసుగుతూ ఉంటుంది. నేను చెప్తాను, తన కడుపులో బిడ్డ లేదు, లేకుండానే ఉంది అని మనందరినీ వాళ్ళమ్మ తను కలిసి నమ్మించారు అని చెప్పనేసరికి ఇక వల్లి చంప ఒక్కసారి పగలగొడతాడు చందు అయితే. చిచి, నీ మోసాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. నువ్వు చేసిన మోసాల కారణంగా నిన్ను నీ పుట్టింట్లో వదిలేసి వస్తే కడుపు ఉందని చెప్పి కడుపు నాటకమాడి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ నన్ను మోసం చేస్తావా? చిచి, నువ్వు మనిషివే కాదు, మీ అమ్మ నువ్వు ఇద్దరు కలిసి మరోసారి ఈ కుటుంబాన్ని మోసం చేశారు. నువ్వు ఇంకా ఈ మొహం పెట్టుకుని ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు చందు? అసలు ఏం జరిగింది? కడుపు నాటకం అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముంది? ఏం జరిగింది చెప్పు పెద్దోడా అని చెప్పనేసరికి చెప్తాను నాన్న, ఇప్పటి వరకు ఈ నిజాన్ని నా కడుపులోనే దాచుకున్నాను. వల్లి వాళ్ళమ్మ చేసిన మోసాన్ని అందరి ముందు ఇప్పుడైనా చెప్పాలి. ఈ నిజం చెప్తాను అంటే వల్లి కడుపుతో ఉందని, ఇప్పుడు నిజం చెప్పొద్దు అని నా దగ్గర ఇక చిన్నోడు అమ్మ ప్రేమ నర్మద మాట తీసుకున్నారు. అందుకే ఈ వల్లి మీద జాలిపడి నేను నిజాన్ని బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ ఇలాంటి ఆడదాని మీద జాలి పడకూడదని నాకు అర్థమైంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆడదాన్ని క్షమించకూడదు. తను మనల్ని మోసం చేసింది, చదువుకున్నానని చెప్పి అబద్ధం చెప్పింది, ఈ ఇంట్లో జరుగుతున్న అనర్థాలన్నిటికీ కారణమైంది. అమూల్య ప్రేమ విషయంలో మొత్తం కథ నడిపించింది వీళ్ళ కుటుంబమే. వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఇద్దరు మోసగాళ్లే. మోసం చేసి వల్లిని ఈ ఇంటి కోడల్ని చేశారు. వల్లి చదువుకున్న అమ్మాయే కాదు, డబ్బు కూడా లేనింటి వాళ్ళు ఎలాంటి డబ్బు ఆస్తి పాస్తులు లేకుండానే డబ్బు ఉందని చెప్పి చదువుకుందని చెప్పి ఇక బోలెడంత ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మనల్ని నమ్మించి మోసం చేసింది ఈ కుటుంబం. ఈరోజు కూడా చివరికి కడుపు నాటకమాడి ఇంట్లో అడుగుపెట్టింది. ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. నాకైతే తన మొహం చూడడం కూడా ఇష్టం లేదు, తనతో కలిసి బ్రతకాలని లేదు. ఒకవేళ మీరు తప్పదు అంటే ఇలాంటి అబద్ధాలు కోరుతో కలిసి ఉంటాను, కానీ కేవలం మీకోసం మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు. చిచి, ఇలాంటి అబద్ధాలు మోసాలు చేసే ఆడదాన్ని నేనెలా క్షమిస్తాను? నేనే నా చేతులతో నేనే నీ గొంతు కోసానని అర్థమవుతుంది. ఇలాంటి కుటుంబం అని తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. మహాలక్ష్మి అంటూ మిగిలిన ఇద్దరి కోడళ్ళని పక్కన పెట్టి తననే నెత్తిన పెట్టుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పింది. ఒక్క క్షణం నా కళ్ళ ముందు తను కనిపించిన వాళ్ళమ్మ నాన్ననే చంపేస్తాను. నా కళ్ళ ముందు వీళ్ళిద్దరిలో ఎవ్వరూ కనిపించడానికి లేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవలసిందే అని చెప్పేసి ఇక అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ వదిలిపెట్టను. వీళ్ళమ్మ నాన్నకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్తాను. అమాయకుడైన నా పెద్ద కొడుకు జీవితంతో ఆడుకున్న వీళ్ళెవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి
అంటూ ఉంటాడు. ఇక అలా రామరాజు కోపంతో రగిలిపోతాడు. వల్లి గురించి, కడుపు నాటకం గురించి, సుకన్య ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని ఇక నిజమైతే తెలుసుకుంటాడు రామరాజు. అలా కొడుకు ఏడుస్తూ ఉంటే కొడుకుని పట్టుకుని తప్పు చేశాన్రా, నీ విషయంలో నిజాలు తెలుసుకోకుండా మోసపోయాను. ఈ రామరాజు మోసపోవడమే కాకుండా నా పెద్ద కొడుకుకే అన్యాయం చేశాడ్రా, నన్ను క్షమించరా పెద్దోడా. ఏంటి నాన్న మీరేం తప్పు చేశారని మిమ్మల్ని ఎందుకు నేను తప్పుగా అపార్థం చేసుకుంటాను. గొప్పగా చూసుకోవాలి అనుకున్నారు, కొడుకులు గొప్పగా బ్రతకాలి అనుకున్నారు. కానీ ఏం చేస్తాం, ఇలాంటి వాళ్ళ చేతిలో మనం మోసపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చందు బాధపడుతూ ఉంటాడు. అలా ఇక చందు విషయంలో చాలా బాధపడతాడు రామరాజు. కానీ వల్లి కుటుంబం మీద మాత్రం పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా వల్లి గురించి నిజం బయటపడిపోవడంతో భాగ్యానికి అలాగే ఆనందరావుకి పెద్ద షాకే ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.